ఎన్నికల్లో ఇచ్చిన మాట ప్రకారం రైతులకు 2 లక్షల రూపాయల రుణమాఫీ చేసి కాంగ్రెస్ ప్రభుత్వం మరోమారు రైతు పక్షపాతిగా నిలిచిందని గజ్వేల్ డివిజన్ ఆత్మ కమిటీ చైర్మన్ మల్లారెడ్డి అన్నారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలో గజ్వేల్ ఆత్మ డివిజన్ కమిటీ సభ్యులు బాధ్యతలు స్వీకరించారు. చైర్మన్ తో పాటు 24 మంది డైరెక్టర్లు బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా చైర్మన్ మాట్లాడుతూ రైతుల సంక్షేమం కోసం ఉచిత విద్యుత్తు, పెట్టుబడి రాయితీ, రైతు రుణమాఫీ, కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. అంతేకాకుండా రైతులకు గిట్టుబాటు ధరతో పాటు సన్నవడ్లకు 500 రూపాయలు బోనస్ ఇచ్చిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వాందే అన్నారు. ఆత్మ కమిటీ పాలకవర్గం నియమించినందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి, జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి కొండా సురేఖకు, జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు నర్సారెడ్డిలకు కృతజ్ఞతలు తెలిపారు. మంత్రివర్యులందరికీ కూడా నా హృదయపూర్వకంగా తెలియజేస్తున్నాను. ఈరోజు ఈ 24 మంది డైరెక్టర్లు కూడా కాంగ్రెస్ పార్టీకి వెన్నుదన్నుగా ఉన్నటువంటి కార్యకర్తలే. వాళ్ళు ఏ పార్టీ మారకుండా ప్రతి మండలికి తెచ్చిన డైరెక్టర్లు రాయపూర్ కానీ, కొండపాక కానీ, ఉగ్నూరుపల్లి కానీ, గజ్వేల్ మండల్ కానీ, గజ్వేల్ టౌన్ కానీ, వాళ్ళు కష్టపడి 10 ఏళ్ళు గవర్నమెంట్ లేకున్నా పార్టీ జెండా పట్టుకొని ఇవాళ వాళ్ళు శ్రమించి వాళ్ళ కష్టం చూసి ఇలా మా అధిష్టానం గుర్తించి మా అందరికీ ఇలా మాకు ఒక సంస్థ స్థానం కల్పించినందుకు నా అందరి తరఫున ధన్యవాదాలు. ఆత్మ గజ్వేల్ డివిజన్ చైర్మన్గా ఎన్నికైనటువంటి మిత్రులు, సోదరులు మద్దూరి మల్లారెడ్డి గారికి హార్దిక శుభాకాంక్షలు. మరి వారితో 24 మంది సభ్యులు, 4 మండలాల నుంచి 24 మంది సభ్యులు ఎన్నికైనటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున హార్దిక శుభాకాంక్షలు. దీనికి సహకరించినటువంటి జిల్లా కలెక్టర్ మను చౌదరి గారికి, ఇన్ఛార్జ్ మంత్రి కొండా సురేఖ గారికి, జిల్లా మంత్రి పొన్నం ప్రభాకర్ గారికి, వ్యవసాయ శాఖ మాత్యులు పెద్దలు తుమ్మల నాగేశ్వరరావు గారికి, మరి ముఖ్యంగా మా ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారికి, పిసిసి అధ్యక్షులు మహేష్ గౌడ్ గారికి, జిల్లా అధ్యక్షులు నర్సారెడ్డి గారికి, మరి ముఖ్యంగా మైనంపల్లి హనుమంతరావు గారికి ప్రతి ఒక్కరికి హార్దిక శుభాకాంక్షలు తెలియజేస్తూ